నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. నిత్యావసర సరుకులు ధరలు, వైఎస్ఆర్ ప్రభుత్వ వైఫల్యాలను వారు ప్రజలకు వివరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై అనేక భారాలు వేస్తూ పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఆదాయ వనరుగా ఉన్న రంగాలను పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, గతంలో ఇసుకకు ఉచితంగా సరఫరా జరిగేదని నేడు వ్యాపారంగా మార్చారని అన్నారు. ముగ్గురు టీటీడీ ఎంపీలు కేంద్రంపై పోరాటం చేస్తున్నారని, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. హక్కు నీకుంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదో నవరత్నాలు ఇస్తానని చెప్తున్నావు. నవరత్నాలు నువ్వు ఇచ్చేటువంటి నవరత్నాలు నవరంధ్రాల్లో వెళ్ళిపోతున్నావు. ఎక్కడ కానీ ఒక పక్క చేత్తో నవరత్నాల కింద డబ్బులు ఇస్తానంటున్నావు, ఇంకొక పక్క నవరంధ్రాల్లో మొత్తం నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు గుంజుకుంటున్నావు కింద నుంచి. అన్ని రకాలుగా కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజల యొక్క ఆదాయాన్ని కొల్లగట్టేటువంటి కార్యక్రమం, పూర్తిగా కూడా అవినీతి చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలుగా కనీసం ఒక్క విషయం, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో నాకు రాజధాని పలానా చోట ఉంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెట్టారు. ఈరోజు నేనేదో నాకు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన అధికారం ఇస్తే నేను అమరావతికి డబ్బులు తెస్తానన్నావు. అమరావతిని గురించి పట్టించుకునే ఊసే లేదు. ఈ రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం గురించి పట్టించుకునే ఊసు లేదు. ఈరోజు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ ఎంపీలకు కానీ లేదు. ఏం ముఖం పెట్టుకొని వస్తే నీకు ఈరోజు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నా. ఆ విషయాన్నే మనం ప్రజలకు చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధోగతిలో అంధకారంలో నెట్టేస్తున్నాం. ఆ రోజు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేసినటువంటి రోడ్లే ఈరోజు మనం తిరిగేటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు, అక్కడ వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కావచ్చు, వచ్చేటువంటి రోడ్లు కావచ్చు, అన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినవే. ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామాల్లో ఒక్క పని నేను చేశానని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నిన్ను ఏం చూసి ఈరోజు ఓట్లు అడుగుతావు, ఏం చూసి నీకు ఓట్లు వేయాలని చెప్పి సందర్భంగా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. రేట్లు పెరిగిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు వేరే విధంగా కన్నా మీరు డైవర్ట్ అయితే ఇంకా కూడా ఇబ్బంది అయ్యే కార్యక్రమం. ఈరోజు వస్తారు రకరకాల ఊళ్ళో వస్తారు. ఈరోజు ఎలక్షన్కి మళ్ళీ కనిపించే ఎలక్షన్ ఒక్కరు కనిపించి మీకు మళ్ళీ కనిపించేది మేమే, గూడూరులో ఉండేవాళ్ళు మేమే, ఈ లీడర్లమే. ఈరోజు ఎక్కడెక్కడో వచ్చేస్తున్నారు గూడూరు పైన. అదే గూడూరులో